ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రండి దేవుని వాగ్దానం చూసుకున్నాము. ఈరోజు దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడో చూసుకుందాం. రండి, బైబిల్ తీయండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటున్నాము. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానము నిర్గమకాండం 14వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుస్తును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథము వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురా. నేను చూసారా ప్రియులారా, ఫరో హృదయమును ఇంకా కఠినపరిచి ఇంకా వారిని తరిమివేసి నిజమైన ఇశ్రాయేలు దేవుడు ఎవరినో తెలియపరిచేటందుకు నేను వారి హృదయములు కఠినపరిచి వాళ్ళని ఇంకా మిమ్మల్ని తరుము చేసి, చూసారు ఎంత క్లియర్గా ఉంది ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము. నేను ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. ఐగుప్తీయులు ఇశ్రాయేల్ని తరుముతారని చెప్తున్నారు. ఫరో వలనను అతని సమస్త సేనల వలనను గుర్రపు రౌతులను వాటి గురించి కూడా నాకు మహిమ తెచ్చుకొందును. మరి మహిమ తెచ్చుకొనప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందరు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలు, మంచి వాక్యం వచ్చినది. అన్యులు ఎవరైతే ఉన్నారో దేవుని మహిమ అక్కడ దేవుని మహిమ బయలుపరిచినప్పుడు అన్యులు ఎదుట యెహోవా నిజమైన యెహోవా ఇత్తనేనని తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. ఐగుప్తుల విషయం మనకు తెలిసినది. ఐగుప్తులు ఇశ్రాయేలుని తరుముకుంటూ వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దాటవలసి వచ్చినప్పుడు ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఐగుప్తీయులు. మరి మోషే వారిని ఎలా తప్పించాలని యెహోవాకు మొరపెట్టినప్పుడు మోషేతో మాట్లాడుతున్న మాటలు ఇవి. నీవేళ మొరపెట్టుకుంటున్నావు, నీవెందుకు బాధపడుతున్నావు, ముందుకు సాగిపో అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుళ్ళ బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. 15వ వచనంలో ఉంది, సాగిపోండి, నీవు నీ కర్రనెత్తి సముద్రం వైపు చూడమన్నాడు. మరి సాగిపోవాలంటే ముందు సముద్రము, ఎర్ర సముద్రము, ఎలా వెళ్ళాలి? వెనక్కి వెళ్తే ఐగుప్తీయులు తరుముతున్నారు. ఎలా వెళ్ళాలి ప్రభు అని మొరపెట్టుకున్నప్పుడు ఆయన ఒక ఆలోచన ఇస్తాడు. నీవు కూడా నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నీ బాధల్లో ఉన్నప్పుడు, చాలా మంది బోధకులు చెప్తుంటారు, ఒంటరిగా ఉన్నావా, బాధపడుతున్నావా? నిజమే కావచ్చు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడటం కాదు, ప్రభువును ప్రార్థించు. కష్టం వచ్చినప్పుడు ప్రార్థించాడు మోషే ప్రార్థించినప్పుడు ఒక సలహా ఇచ్చాడు దేవుడు, నీ కర్రను సముద్రం మధ్యలో